నమస్కారం. ఈరోజు మనం భారతదేశ పర్యావరణ చట్టాల్లోనే ఒక అత్యంత శక్తివంతమైన చట్టం గురించి మాట్లాడుకుందాం. అదే 1986 నాటి పర్యావరణ పరిరక్షణ చట్టం. అసలు దీని ప్రత్యేకతేంటి? దీనికెందుకంత పవరుంది? వివరంగా చూద్దాం. మనందరికీ కొన్నిసార్లు ఒక ప్రశ్న వస్తుంది కదా, ఒక పెద్ద ఫ్యాక్టరీ విపరీతంగా కాలుష్యం సృష్టిస్తుంటే దాన్ని మూసేయండి అని ఆర్డర్ వేసే అధికారం ప్రభుత్వానికి ఎక్కడ్నించొస్తుంది? ఆ ప్రశ్నకు సమాధానమే మనం ఇప్పుడు చర్చించబోయే చట్టం. సరే, ఆ ప్రశ్నకు సమాధానం ఈ చట్టం యొక్క ఉద్దేశంలోనే దాగి ఉంది. దాని పీఠిక ఏం చెప్తోందంటే, దీని లక్ష్యం ఒక్కటే: పర్యావరణాన్ని రక్షించడం, ఇంకా మెరుగుపరచడం. ఈ ఒక్క వాక్యం చూడ్డానికి చాలా సింపుల్గా ఉన్నా ప్రభుత్వానికి అపారమైన అధికారాన్నిస్తుంది. అయితే ఈ చట్టం ఏదో రాత్రికి రాత్రే పుట్టుకొచ్చింది కాదు. దీని వెనుక ఒక అంతర్జాతీయ నేపథ్యం ఉంది. 1972లో స్టాక్హోమ్లో జరిగిన ఐక్యరాజ్యసమితి సదస్సులో తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి మన దేశం ఈ చట్టాన్ని రూపొందించింది. సరే, ఈ చట్టాన్ని మనం సరిగా అర్థం చేసుకోవాలంటే ఒక 5 ముఖ్యమైన విషయాలు చూడాలి. అసలు పర్యావరణమంటే ఏంటి? ప్రభుత్వానికి ఉన్న అధికారాలేంటి? పరిశ్రమలకున్న రూల్స్ ఏంటి? ఒకవేళ రూల్స్ పాటించకపోతే శిక్షలెలా ఉంటాయి? చివరగా పౌరులుగా మన పాత్రేంటి? మొదటిది నిర్వచనాలు. అసలు ఏ చట్టానికైనా సరే పదాలకు సరైన అర్థం తెలియడం చాలా ముఖ్యం. ముందుగా ఈ చట్టం ప్రకారం పర్యావరణం అంటే ఏమిటో చూద్దాం. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ నిర్వచనం ఎంత పెద్దదో చూడండి. ఇది కేవలం గాలి, నీరు, భూమి అని చెప్పి ఆపేలేదు. వీటన్నింటి మధ్య ఉన్న సంబంధం. అంతేకాదు, మనుషులతో, జంతువులతో, మొక్కలతో, చివరికి ఆస్తితో ఉన్న సంబంధాన్ని కూడా పర్యావరణంలో భాగంగానే చూస్తోంది. తర్వాత పర్యావరణ కాలుష్యకారకం అంటే ఏదైనా ఒక పదార్థం, అది ఘనం కావచ్చు, ద్రవం కావచ్చు, వాయువు కావచ్చు, అది పర్యావరణానికి హాని కలిగించేంత స్థాయిలో ఉంటే దాని కాలుష్యకారకం అంటారు. ఇక్కడ గాఢత లేదా కాన్సంట్రేషన్ అనేది చాలా ముఖ్యమైన పదం. ఇది కాలుష్యకారకం కంటే ఇంకాస్త స్పెసిఫిక్ అన్నమాట. కొన్ని పదార్థాలు వాటి సహజ లక్షణాల వల్లే చాలా ప్రమాదకరంగా ఉంటాయి. అలాంటి వాటిని ఈ చట్టం ప్రమాదకరమైన పదార్థాలుగా గుర్తించి వాటికి ఇంకా కఠినమైన నియమాలు పెడుతుంది. సరే, ఇప్పుడు ఈ చట్టం యొక్క అసలైన పవరేంటో చూద్దాం. దీన్ని అంబ్రెల్లా యాక్ట్ లేదా సమగ్ర చట్టం అని పిలుస్తారు. ఎందుకంటారా? ఎందుకంటే ఇది పర్యావరణానికి సంబంధించిన దాదాపు అన్ని అంశాలను తన గొడుగు కిందకు తెస్తుంది. సెక్షన్ 3లోని ఈ ఒక వాక్యం గమనించండి. అవసరమని భావించే అన్ని చర్యలు తీసుకునే అధికారం. ఈ పదాలు కేంద్ర ప్రభుత్వానికి ఎంత విస్తృతమైన అధికారాన్ని, ఎంత ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నాయో కదా. మరి ఆచరణలో ప్రభుత్వం ఏమేం చేయగలదో చూస్తే కేవలం ఒకటో రెండో కాదు, దేశవ్యాప్తంగా పర్యావరణ కార్యక్రమాలను ప్లాన్ చేయొచ్చు. గాలి, నీటి నాణ్యతకు స్టాండర్డ్ సెట్ చేయొచ్చు. ఫలానా ఏరియాలో పరిశ్రమలు పెట్టకూడదని చెప్పొచ్చు. ఏ ఫ్యాక్టరీనైనా తనిఖీ చెయ్యొచ్చు. చివరికి ల్యాబ్స్ కూడా పెట్టొచ్చు. ఈ చట్టం యొక్క నిజమైన పదును ఇక్కడే మనకనిపిస్తోంది. ప్రభుత్వం కేవలం సలహాలివ్వదు. ఒక సమస్యను గుర్తిస్తే నేరుగా ఆర్డర్స్ పాస్ చేస్తుంది. ఆ ఆర్డర్ ఒక ఫ్యాక్టరీని మూసేయమని చెప్పొచ్చు, లేదా దానికి కరెంటు, నీళ్లు కట్ చేయమని కూడా చెప్పొచ్చు. అంత పవర్ఫుల్ ఇది. ఇప్పటిదాకా మనం ప్రభుత్వ అధికారాల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు నాణ్యానికి రెండో వైపు చూద్దాం. అంటే ఈ చట్టం పరిశ్రమలు, వ్యక్తుల మీద ఎలాంటి బాధ్యతలు పెడుతుందా చర్చిద్దాం. ఇక్కడ 2 ముఖ్యమైన నియమాలున్నాయి. ఒకటి సాధారణ పరిశ్రమలు. ఇవి ప్రభుత్వం చెప్పిన లిమిట్స్కి మించి కాలుష్యాన్ని విడుదల చేయకూడదు. 2 ప్రమాదకరమైన పదార్థాలతో పనిచేసేవాళ్లు. వీళ్ళు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ప్రభుత్వం చెప్పిన పద్ధతులు, భద్రతా నియమాలు ఖచ్చితంగా పాటించాలి. ఒకవేళ యాక్సిడెంట్ జరిగితే అయ్యో పొరపాటున జరిగింది అని చెప్పి తప్పించుకోవడానికి అస్సలు వీల్లేదు. చట్టం ప్రకారం ఆ ప్రమాదం జరిగినప్పుడు కాలుష్యాన్ని ఆపాలి, వెంటనే అధికారులుగా చెప్పాలి, వాళ్ళు అడిగిన సహాయం చెయ్యాలి. ఇవన్నీ చట్టబద్ధమైన విధులు. ఏ చట్టానికైనా పవర్ ఎక్కడ్నుంచొస్తుంది? దానిని ఉల్లంఘిస్తే పడే శిక్షల నుంచే. సో ఈ చట్టానికున్న పళ్ళు ఏంటో ఇప్పుడు చూద్దాం. రూల్స్ బ్రేక్ చేస్తే ఏం జరుగుతుంది? చట్టంలోనే చాలా స్పష్టంగా చెప్పారు, రూల్స్ పాటించకపోయినా, ఉల్లంఘించినా శిక్ష తప్పదు అని. సరే, మరి ఆ శిక్షలెలా ఉంటాయో చూద్దామా? మొదటిసారి తప్పు చేస్తే పరిణామాలు చాలా సీరియస్గా ఉంటాయి. గరిష్టంగా 5 ఏళ్ల వరకు జైలు శిక్ష పడొచ్చు. అంతేకాదు,
దానికి తోడుగా ₹1,00,000 దాకా ఫైన్ కూడా వెయ్యొచ్చు. కొన్నిసార్లు జైలు శిక్ష, జరిమానా రెండూ విధించే అవకాశముంది. మరి ఒకవేళ ఎవరైనా మాకేంట్లే అని శిక్ష పడ్డాక కూడా తప్పు కొనసాగిస్తే అప్పుడు చట్టం ఊరుకోదు, శిక్ష ఇంకా కఠినమవుతుంది. ఏకంగా 7 ఏళ్ల దాకా పెరగొచ్చు. ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. తప్పు జరిగినప్పుడు ఎవరు బాధ్యులు అనే ప్రశ్నకు ఈ చట్టం చాలా క్లియర్గా సమాధానమిస్తుంది. ఒక కంపెనీ తప్పు చేస్తే కేవలం కంపెనీ మీద కేసు పెట్టడమే కాదు, ఆ కంపెనీ వ్యవహారాలు చూసే వ్యక్తి కూడా దోషే. ప్రభుత్వ శాఖల విషయంలో కూడా అంతే. ఆ శాఖ హెడ్ని బాధ్యుడ్ని చేస్తుంది. సరే, మన విశ్లేషణలో చివరి అంకానికి వచ్చేశాం. ఒక నేరం జరిగినప్పుడు దాన్ని కోర్టు దాకా ఎలా తీసుకెళ్తారు? ఈ ప్రాసెస్లో మనలాంటి పౌరులకు ఏమైనా పాత్ర ఉందా? ఇక్కడ 2 దారులున్నాయి. మొదటిది ప్రభుత్వమే నేరుగా కేసు పెట్టడం. ఇక రెండోది చాలా ముఖ్యమైనది, ఏ పౌరుడైనా ఫిర్యాదు చెయ్యొచ్చు. అయితే ఒక చిన్న కండిషనుంది. ఫిర్యాదు చెయ్యడానికి 60 రోజుల ముందు ప్రభుత్వానికి నోటీసిచ్చి, ఇదిగో పలానా చోట తప్పు జరుగుతోంది, మీరే చర్యలు తీసుకోండి అని చెప్పాలి. చూశారు కదా, 1986లోనే ఇంత పటిష్టమైన చట్టాన్ని మన దేశం రూపొందించింది. ఇది పర్యావరణాన్ని కాపాడటానికి ఒక పదునైన ఆయుధం లాంటిది. కాని అసలైన ప్రశ్న ఏంటంటే, కాగితం మీద ఇంత శక్తివంతంగా ఉన్న ఈ ఆయుధాన్ని మనం నిజ జీవితంలో పూర్తిస్థాయిలో వాడుతున్నామా? ఒకసారి ఆలోచించండి.